అందరం పెద్దలమే, విఘ్నులమే కూడా. ఎంతో త్యాగాలు చేశాము, సాహసాలు చేశాము, పిల్లల్ని చదివించుకుందాము, పరదేశాలకు పంపించాము. అక్కడ వాళ్ళు హాయిగా ఉన్నారు. ఆ ఆనందమే మనల్ని ఇక్కడ ఆనందంగా ఉంచుతోంది. ఆ ఆనందానికి సంకేతమే ఈ సమ్మేళనం. ఈ సందర్భంగా ఒకరి మాట చెప్పకపోతే నేను నా ధర్మం పాటించినట్లు. మనమంతా పూల లాంటి వాళ్ళం. ఈ పూలని దారంగా గుచ్చి ఒక మాలగా తయారు చేసి దేవుడికి సమర్పిస్తే ఎంతో బాగుంటుంది అని ఆలోచన వచ్చి మన విజయ్ కుమార్ గారు మనల్నందరినీ ఒక మాలగా సమకూర్చారు. అందుచేతనే ఇంత చక్కటి హారంగా మనమంతా తయారయ్యాము. వారికి మొదటగా మన అందరి హృదయపూర్వక ధన్యవాదాలు అందజేస్తూ చప్పట్లతో సార్ యాక్చువల్గా మైక్ పట్టుకోకుండా అందరికీ జై శ్రీరామ్ చెబుదాం అనిపించింది. కానీ విజయ్ కుమార్ గారు ఏమంటారో ఇది మన అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు అందరూ ఉన్నారు కదా, అది మరి సముచితం కాదంటారేమోనని ఆగిపోయాను. కాకపోతే ఒకటి ఉంది, మెజారిటీ వాళ్ళు ఏది అనుకుంటే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మా ఇంట్లో మేమందరం మా చెల్లి పైనుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి దిగొస్తూ మాకందరికీ జై శ్రీరామ్తోనే చెప్తుంది. నేను కూడా మా మిత్రులందరికీ ఫస్ట్ జై శ్రీరామ్తోనే స్టార్ట్ చేశాను. విజయ్ కుమార్ చాలా ఉంది, భక్తి గీతాన్ని ఆలపిస్తారు. మనమందరం భక్తితో శ్రద్ధతో ఆలకిద్దాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. థ్యాంక్ యూ. चांग भला चमक चमक तलुकु बेलुकु सृष्टि कला हृदय मिला ऊगे होयल चिलुकु लयल कुलु सोयगाल ऊयला. चांग भला चमक चमक तलुकु बेलुकु सृष्टि कला हृदय मिला ऊगे होयल चिलुकु लयल कुलुकु सोयगाल ऊयला. సంబరల చుంబనాల రూపంలా అంబరల అప్పురాల దీపంలా ఎగసే ఇంద్రజాపంలా ఏదో ఇంద్రజాలంలా. ఓం నమః శివాయ ఏమిటి మాయా, ఓం నమః శివాయ ఏమిటి మాయా. చాంగు భలా సృష్టి కళా సార్ మనకు లీడర్ అంటే ఎటువంటి లీడర్ అంటే ఆయనలో కొంచెం ఇది ఉన్న ఆయన మనకంటే ఇవ్వలాగా సార్ అని చేస్తుంటాడు.
కాబట్టి ఆ సార్కు మనం సన్మానం చేసుకుంటే మనం సంతోషంగా ఉంటాము. ఆయన మళ్ళీ రేపు 25, 26 వెళ్ళిపోతున్నాడు. ఆయన రావడం కూడా ఇది చేసుకోవడానికి కూడా ఆయన సార్ వచ్చిన దానివల్ల చాలా సంతోషపడుతున్నాము. అందరూ సన్మానం చేసేటప్పుడు చప్పట్లు కొట్టి వెల్కమ్ సన్మానం చేయబడుతుంది. మన మల్లికార్జున గారు సన్మానం చేస్తున్నారు. చప్పట్లు గట్టిగా, చప్పట్లు గట్టిగా చప్పట్లు. నాయుడు గారు సన్మానం చేస్తున్నారు విజయ కుమార్ గారికి. మన గ్రూప్ తరఫున ఈ సమ్మేళనం తరఫున సార్కి సన్మానం చేయబడుతుంది. చప్పట్లు గట్టిగా, చప్పట్లు. ధర్మారావు గారు, నెక్స్ట్ ధర్మారావు గారు చేస్తున్నారండి. ధర్మా గారు సార్కు సంతోషంగా శాలవ కప్పి సార్కు దీవెనలు తీసుకుంటున్నారు. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. కూర్చి మాలగా తయారు చేసిన శ్రీ విజయ కుమార్ గారిని నా వయస్సులో పెద్దవాడిని కాబట్టి వారిని దీవించాలి అని కోరిక నాకు కలిగింది కాబట్టి అందరి తరఫు నేను వారిని దీవిస్తున్నాను. చిరంజీవ సుఖీభవ సుఖీభవ ఇష్టకామ్యాప సిద్ధిరస్తు. మీరు మన తెలుగు జెండా అక్కడ ఎగరేయడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రార్థన. అందరికీ అర్థమైంది అనుకుంటా. తెలుగు జెండా ఈ విజయుడే దానికి కూడా సారథ్యం వహిస్తారు. శ్రీ కృష్ణుడిదైనా ఏదైనా అవసరం ఉంటే జై శ్రీరామ్. చూశారా బ్రదర్స్ సిస్టర్స్, జై శ్రీరామ్. ఇది ఎవరైనా తయారై ఆర్డర్ మీద చేసేస్తారు. మిత్రుడి పేరు సోమశేఖర్ గారు ఎక్కడుంటారు? వాసవి క్లబ్ కొత్తపేట ప్రెసిడెంట్. కొత్తపేట ప్రెసిడెంట్ గారట. మరొకసారి చప్పట్లు. పక్కనే కొత్తపేట. మనకి ఏ కష్టం వచ్చినా అన్నతో మాట్లాడండి, నో ప్రాబ్లం ఉంటుంది.
ఒక్కొక్క పేరున పిలుస్తారు నాగిరెడ్డి గారు. ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చేసి అందరికీ అభివాదం చేస్తే మిత్రులు కూడా అందరూ అభివాదం చేస్తారు. ఆ కార్యక్రమం అయిన తర్వాత విల్ టేక్ అప్ నెక్స్ట్ కార్యక్రమం. దయచేసి. ఈయన హైదరాబాదు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు పంచాయతీరాజ్ రిటైర్ అయినారు. హైదరాబాద్ వాస్తవులు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. నెక్స్ట్ తర్వాత ఈయన మహీంద్రా అండ్ మహీంద్రాలో పనిచేశారు. హైదరాబాద్ వాస్తవ్యుడు, 2 అమ్మాయిలు. నెక్స్ట్ మాణిక్ రెడ్డి వచ్చేసి నా పేరు రామచంద్రారెడ్డి, నేను కూడా బిజినెస్లో ఉన్నాను, హైదరాబాద్ వాస్తవ్యుడిని. తర్వాత నాకు 2 అమ్మాయిలు సిడ్నీలో ఉన్నారు, అబ్బాయి హైదరాబాద్. తదనంతరం మల్లికార్జునరావు గారు, ఈయన కూడా మంగళగిరి. తర్వాత బెనర్జీ గారు ఇంకా రాలేదు, హైదరాబాద్ వాస్తవ్యులు. 3 అమ్మాయిలు అదృష్టవంతులు చేశారు. ఒంగోలు వాస్తవ్యుడు, 1 అమ్మాయి 1 అబ్బాయి. నెక్స్ట్ రాజలింగం గారు, 2 అబ్బాయిలు. తర్వాత టీబీఆర్ ప్రసాద్ గారు, రండి సార్. తర్వాత నరేందర్ గారు, రెడీగా ఉండండి. నరేందర్ గారు వాస్తవ్యులు, 1 అమ్మాయి 1 అబ్బాయి పనిచేశారు. హైదరాబాద్ వాస్తవ్యులు, 1 అమ్మాయి 1 అబ్బాయి. రిటైర్డ్ తహసీల్దారు. తర్వాత మన నల్గొండ వాస్తవ్యులు. ఈయనకు ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలంటే ఈ హాలు మనకు అరేంజ్ చేసింది ఆంజనేయులు గారు. స్పెషల్ థ్యాంక్స్ టు ఆంజనేయులు గారు. వాళ్ళు నేను కూడా మా ప్రెసిడెంట్ గారిని సెక్రటరీ గారిని అడిగి పోయినసారి మీటింగ్ పెట్టడం జరిగింది, ఈసారి కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈసారి ప్రత్యేకంగా మా స్టేట్ అసోసియేషన్ అడ్వైజర్ ఎక్స్ జనరల్ సెక్రటరీ నారాయణ రెడ్డి గారు కూడా వచ్చారు. ఇప్పుడు సార్ అన్న మా ప్రెసిడెంట్ గారిని కూడా పిలిచాను, కానీ మరి వస్తా అన్నారు, అందువే ఉన్నట్టుంది. ఈ హాలు మనకు ఉపయోగించుకోవడంలో మా ప్రెసిడెంట్ గారు, మన స్టేట్ అడ్వైజర్ గారు, స్టేట్ అసోసియేషన్ అన్న రిటైర్ అయినా కానీ ఇంకా స్టేట్ అడ్వైజర్గానే నడుస్తుందంటే వారికి ఎంత అనేది ఆలోచించుకోవాలి. అక్కడ ఫోటో కూడా ఉంది ఇక్కడ. హైదరాబాద్ వాస్తవ్యుడు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. తర్వాత ఎన్ జగదీశ్వర్ రెడ్డి గారు. తర్వాత నెక్స్ట్ మోహన్ గాంధీ గారు, రెడీగా ఉండండి. సత్యరెడ్డి గారు వ్యాపారము, హైదరాబాదు, 1 అమ్మాయి 1 అబ్బాయి. మోహన్ గాంధీ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేశారు. హైదరాబాద్ వాస్తవ్యులు, 1 అమ్మాయి 2 అబ్బాయిలు. థ్యాంక్ యూ సార్. 1 అమ్మాయి 1 అబ్బాయి కూడా బిల్డరు, హైదరాబాదు, 1 అమ్మాయి. అమ్మాయి అదృష్టవంతురాలు. తర్వాత చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ గారు రియల్ ఎస్టేటు, బిల్డరు, హైదరాబాదు, 2 అబ్బాయిలు. మాటలు చెప్పండి. ఓకే, అందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది. ఈ ఫస్ట్ టైం నేను ఈ గెట్ టుగెదర్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మేలో నేను సిడ్నీలో ఉన్నాను. అక్కడ కూడా నేను రెగ్యులర్ గెట్ టుగెదర్లో అటెండ్ అయినా. సో ఇక్కడ ఫస్ట్ టైం నేను అటెండ్ కావడం, మీ అందరిని చూస్తుంటే నాకు కూడా చాలా మంచి ఉత్సాహం వస్తుంది. థ్యాంక్ యూ. జనహర్ష అనే ఒక పెద్ద గ్రూప్ నాది, ఆ గ్రూప్కి డైరెక్టర్ నేను. మీకు దాంట్లో కన్స్ట్రక్షన్స్, లేఅవుట్స్ అన్నీ చేస్తుంటాను నేను. హైదరాబాద్ అండ్ వైజాగ్ కూడా ఉంది నా ప్రాజెక్ట్స్. హైదరాబాద్ అండ్ వైజాగ్ ఏదైనా ఉంటే నేను మీకు వాట్సాప్లో మళ్ళీ, ఈ అకేషన్లో ఎక్కువసేపు మాట్లాడకూడదు కాబట్టి నేను మళ్ళీ మీకు వాట్సాప్లో ప్రతి ఒక్కరికి నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. అటు ఇటు తిరుగుతున్నాడు, మంచి అలంకారం చేసుకున్నాను. జై శ్రీరామ్ చెప్పేసి ఎక్కడ అని అడిగాను. మేనేజర్గా చేశారు. హైదరాబాద్ వాస్తవ్యులు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. థ్యాంక్ యూ సార్. ఫోర్స్లో పనిచేశారు. సాల్యూట్ చేయాలి ఎయిర్ ఫోర్స్ అంటే. హైదరాబాద్ వాస్తవ్యులు, 1 అమ్మాయి 1 అబ్బాయి. థ్యాంక్ యూ సార్. శ్రీనివాసరావు గారు, రెడీగా ఉండండి సార్. హుసేన్ రెడ్డి గారు హెచ్ఏఎల్ రిటైర్ అయ్యారు. హైదరాబాద్ వాస్తవ్యులు, 1 అమ్మాయి 1 అబ్బాయి. థ్యాంక్ యూ సార్. రైతు వెన్నెముక మాచర్ల వాస్తవ్యులు, 1 అబ్బాయి 1 అమ్మాయి. థ్యాంక్ యూ. కె ప్రభాకర్ రావు గారు, సార్ వ్యాపారం కోదాడ, 1 అమ్మాయి 1 అబ్బాయి. థ్యాంక్ యూ సార్. అబ్బాయి ఖచ్చితంగా 2 ముక్కలు మాట్లాడాలి సార్. మీరు 2 ముక్కలు మాట్లాడాలి. అందరికీ నమస్కారం. నా పేరు కె గోపాల్. నా ప్రజెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శంషాబాద్ PS.
ప్రజెంట్ వర్కులు అన్నాను, ఇప్పుడు రిటైర్మెంట్ కాలేదు, ఇంకా 4 years ఉంది. నాకు ఒక అబ్బాయి స్కోఫీల్డ్లో ఉంటాడు, అతను 12 years అక్కనే ఉన్నాడు. వస్తుంటాయి కొన్ని ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఆయన ఫోన్ నెంబర్ వాట్సాప్లో పెడతాము. ఏ విషయం చెప్పినా ఆయన ఒక క్షణంలో మన చేసేస్తాడు. చాలా నెమ్మది మనిషి, చాలా మంచివాడు. చప్పట్లు కొట్టండి ఆయన. తర్వాత నాగిరెడ్డి గారికి ఆంధ్ర రాజధానిలో ఉన్నాడు, ఆయన కూడా అవసరం ఉంటాడు. 2 అబ్బాయిలు. తర్వాత ధర్మారావు గారు బిజినెస్ హైదరాబాద్ వాస్తవ్యులు, 2 అమ్మాయిలు. థ్యాంక్ యూ ధర్మారావు గారు, థ్యాంక్ యూ సో మచ్. వ్యాపారం కరీంనగర్ వాస్తవ్యులు, 3 కుమారులు. మనకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు, తర్వాత ఇస్తాడు. థ్యాంక్ యూ అంజయ్ గౌడ్ గారు. సార్ రండి రాజు. సత్యనారాయణ గారి తర్వాత భాస్కర్ రావు గారు రెడీగా ఉండండి డిపార్ట్మెంట్లో. ఓకే, ఒక అబ్బాయి 2 అమ్మాయిలు. థ్యాంక్ యూ సార్. భాస్కర్ రావు గారు పి భాస్కర్ హైదరాబాద్ వాసులు, 1 అమ్మాయి. సారీ, ఆర్ భాస్కర్ రావు గారు. థ్యాంక్ యూ సార్. నేను 1 అమ్మాయి కళాకారుడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. టీఆర్ఎస్ గ్రూప్ మొత్తానికి చూస్తున్నాను. నేనే సీనియర్, మా అందరి మీద 56 సంవత్సరాలు, నేనే సీనియర్. నెక్స్ట్ వీరశేఖరరావు గారు, వీరశేఖరరావు గారు హైదరాబాద్ వాస్తవులు, 2 అమ్మాయిలు. థ్యాంక్ యూ సార్. సోషల్ వర్కర్ అండి. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. హైదరాబాదు, 1 అబ్బాయి, 1 అమ్మాయి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. నాకు ఒక పాప బాబు. మా పాప ఆస్ట్రేలియా తీసుకెళ్ళింది. అయితే వాళ్ళిద్దరికి, మా పాపకు బాబుకు ధన్యవాదాలు చెప్తున్నా, మీ అందరినీ పరిచయం చేసినందుకు. ఆమె పుణ్యాన్నే మీ అందరు నాకు పరిచయం అయ్యారు. జై శ్రీరామ్. సత్యనారాయణ రెడ్డి గారు, ఈయన కోర్టులో పనిచేస్తాడు, రిటైర్ అయినాడు, మళ్ళా కోర్టులో జాబ్ చేశారు. అనంతపురంలో ఏమన్నా అవసరం ఉంటే వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 2 అమ్మాయిలు. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ రెడ్డి గారు, వచ్చేసినందుకు ధన్యవాదాలు. శ్రీనివాసరావు గారు అగ్రికల్చరు, ఖమ్మము, 1 అబ్బాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత సుధాకర్ గారు రిటైర్డ్ ఎంప్లాయీ, హైదరాబాదు, 2 బిడ్డలు. ఈయనకు మన ఏది అది ఎక్కడ వీళ్ళ అమ్మాయికి రెస్టారెంట్ ఉంది. థ్యాంక్ యూ సుధాకర్ గారు. నెక్స్ట్ థ్యాంక్ యూ అండి. తర్వాత శ్రీధర్ గారు రండి సార్. శ్రీధర్ గారు వ్యాపారము, హైదరాబాదు, 2 అమ్మాయిలు. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. గారు రిటైర్డ్ ఎంప్లాయీ, హైదరాబాదు, 1 అమ్మాయి, 1 అబ్బాయి. థ్యాంక్ యూ సాంబశివరావు గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. కృష్ణకుమార్ గారు లేరా, వరంగల్, 2 అబ్బాయిలు. తర్వాత హైదరాబాదు వాస్తవ్యుడు. సీన్ తర్వాత ఉంటుంది, ఆఖరిలో ఉంటుంది. ఏమన్నా పెగ్గుపడ్డ తర్వాత ఏమైనా ఉంటుంది. హలో, సీనియర్ యూనివర్సిటీ అందరికీ నాకు కృతజ్ఞతలు వచ్చినందుకు. మన విజయకుమార్ గారు ప్రతి సంవత్సరం పెడుతున్నాడు, మాకు ఆనందంగా ఉన్నది. మన ఇండియా అంతా మళ్ళీ హాస్టల్లో పోతే మాకు ఒక జైలు లెక్కున్నది, కానీ ఉంటే మాకు ఆనందం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వచ్చి మనం ఇందులో రాయనాళ్ళు విజయభాస్కర్ రెడ్డి గారు, అలంపూర్ టెంపుల్ ప్రసిద్ధమైనది, అక్కడికి ఏర్పాటు అవుతుంది. ఇంకా వేరే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఫామ్ గెస్ట్ హౌస్ ఉన్నది, కాబట్టి వాడుకోవడం ఏమి ఇబ్బంది లేదు. తర్వాత సదానందం గారు సార్, జి సత్యనారాయణ గారు మిర్యాలగూడ అండి మాది, మిర్యాలగూడ మాది. నాకు 2 బాబులు, 1 పాప. ఒక బాబు వచ్చేసి ఆస్ట్రేలియాలో ఉంటాడు, 1 బాబు వచ్చేసి అమెరికాలో ఉంటాడు. పాప వచ్చేసి హైదరాబాద్. ఇప్పుడేం అంతా బిజినెస్. థ్యాంక్ యూ సార్. అంటే ఏ సర్వీస్ అయినా చేస్తారు. పెద్ద మనిషి, వ్యాపారస్తుడు, 4 అమ్మాయిలు. 2 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. అమ్మాయి సింగిల్ ఉంటుంది, 1 అమ్మాయి అమెరికా ఉంటుంది. మంచి పెద్ద సేటు.
హలో అందరికీ నమస్కారం అండి. నా పేరు వై నాగరాజరావు. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను. రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీని. మా అబ్బాయి సిడ్నీలో ఉంటాడు, అమ్మాయి ఇక్కడ ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. ఏమన్నా పొరపాట్లు ఉంటే ఏం పట్టించుకోకుండా అందరూ ఎంజాయ్ చేయండి. 1 or 2 మిస్టేక్స్ ఉంటే కైండ్లీ ఎక్స్క్యూజెస్. థ్యాంక్ యూ. నా పేరు నన్నైతే అందరు గుర్తుపడతారు, మళ్ళీ కూడా చెప్పుకుంటున్నాను. నా పేరు విజయ్ కుమారు. వీరు రాజ్ కుమారి నా భార్య, ఆమె మా సిస్టరు అరుణ. వారు మన ప్రోగ్రామ్ చూస్తానికి వచ్చారు. చాలా థ్యాంక్స్. పెట్టుకున్నాం ఇదే హాల్లో 24 మార్చిలో 6/10/24 ఇద్దరుండారు. ఇద్దరు కూడా సన్మానం చేయాలి మనం. ఒకటి రామచంద్రారెడ్డి గారు, 2 వై నాగరాజారావు గారు. వాళ్ళిద్దరు కూడా అయితే సన్మానం చేద్దాం. రామచంద్రారెడ్డి గారు, నాగరాజారావు గారు పైకి రావాలి. విజయ్ కుమార్ గారు మీరు రావాలి పైకి. రామచంద్ర లేరు. ఇంకా ఎవరన్నా ఈ పేర్లు రాపించుకున్నారు? నాకు వెంటవర్తి వీళ్ళు మన తెలుగు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ పరిచయం చేయడానికి కారణం నాగరాజరావు గారు. వీరిని ఎప్పుడూ నేను మర్చిపోలేకపోతున్నాను, మర్చిపోను కూడా. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు. గుండెలోని కోరికలన్నీ భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. నేను దశమి నాటి జాబిలి నీవు కలుసుకున్న ప్రతిరే అల్లా ఏ దిగి వచ్చి అల్లా ఏ దిగి
వచ్చి అమ్య ఏమి కావాలంటే మిద్దెలొద్దు మేడలొద్దు పెద్దలకే గద్దెలొద్దంటాను. ఉన్ననాడు లేని నాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక్క దోస్తే చాలంటాను, ఒక్క నేస్తం కావాలంటాను. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నాకున్నది, స్నేహమేరా పెన్నిది. స్నేహమే స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్పీకర్ ఇక్కడ కొంచెం వాళ్ళు పెంచు. బాధలను ప్రేమించు భాయి, బాధలను ప్రేమించు భాయి, లేదు అంతకు మించి హాయ్. స్నేహమే 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 నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. కత్తిల మధునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు. కత్తిల పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు. ఏమిటో నీ బాధ, ఏమిటో నీ బాధ నాకైనా చెప్పు భాయి. ఆ రహస్యం కాస్త ఇకనైన విప్పబోయి, ఆ రహస్యం కాస్త ఇకనైన విప్పబోయి. నిండుగా నువ్వు నేడు నవ్వాలి, అందుకు నేనేమి ఇవ్వాలో. నిండుగా నువ్వు నేడు నవ్వాలి, అందుకు నేనేమి ఇవ్వాలి. చుక్కలను కోసుకొని తెమ్మంటావా, దిక్కులను కలిపేయమంటావా, దింపమంటావా దింపమంటావా. ఆ చంద్రుణ్ణి ఉంచమంటావా, ఆ సూర్యుణ్ణి. ఏమి చెయ్యాలన్న చేస్తాను, కోరితే ప్రాణమైన ఇస్తాను. ఏమి చెయ్యాలన్న చేస్తాను, కోరితే ప్రాణమైన ఇస్తాను. దోస్తీకి నజరానా, దోస్తీకి నజరానా, చిరునవ్వు రానా. దోస్తీకి నజరానా, చిరునవ్వు రానా. ఒక్క నవ్వే చాలు వద్దులే వరహాలు. నవ్వెరా నవ్వెరా మావాడు, నవ్వెరా నిండుగా, నవ్వెరా నా ముందు బోనాల పండుగ.
దేశం స్నేహమేరా శాశ్వతం. మంచి జీవితంలో మంచి పాట పాడిన ఆ అబ్బాయి అన్నకు అందరి మీద థ్యాంక్స్ చెప్పాలి. మిత్రులు రాజలింగం గారు వినిపిస్తారు గీతం. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. తూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా, పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న, మాయా మరుమం తెలియని చెలిమి ఎన్నడు తరగని పెన్నిదిరా. ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. త్యాగానికి అర్థం స్నేహం, లోభానికి లొంగదు నేసం. ప్రాణానికి ప్రాణం స్నేహం, రక్తానికి రక్తం నేసం. నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా. ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది मस्तानी कब आएगी तू, बीत जाए जिंदगानी कब आएगी तू. चलिया प्यार की गलियां बागों की कलियां सब रंग रलियां पूछ रही है. प्यार की गलियां बागों की कलियां सब रंग रलियां पूछ रही है. गीत पनघट पे किस दिन गाएगी तू, मेरे सपनों की रानी कब आएगी तू. आई रुत मस्तानी कब आएगी तू, बीत जाए जिंदगानी कब आएगी तू. चलिया तू खिल के पास अदिल के दूर से मिल के चैन आए. फूल से खिल के पास अदिल के दूर से मिल के चैन आए. और कब तक मुझे तड़पाने कब आएगी तू, बीत जाए जिंदगानी कब आएगी तू. चलिया तू चलिया चलिया.
ఓకే అందరు డాన్స్ कहाँ जान फसाई मैं तो सूली पे चढ़ गए हाय हाय मैं कैसा सीधा साधा मैं कैसा भोले भाला अरे कैसा सीधा साधा मैं कैसा भोले भाला जाने कौन गली में पड़ गए पढ़े लिखों के पाला मिट्टी चोरी से हुआ हलाक चोरा गंगा किनारे वाला ओ चोरा गंगा किनारे वाला ओ रब्बा येసుకున్న కిల్లి ఒరొర ఒళ్ళంత తిరిగెను మళ్ళీ ఒక అందాల బొమ్మ నేనంటే పడి సచ్చరోయ్ హాయ్ హాయ్ ఒక గులాబీ గుమ్మ నా గుండెల్లో పడకేసే రోయ్ రోయ్ అది ఎర్ర ఎర్రగుంది అది బుర్రా బుర్రగుంది వాహా అది ఎర్ర ఎర్రగుంది అది బుర్రా బుర్రగుంది ఎర్రెక్కించి గిర్రెక్కించి ఏమేమో చేసింది ఇక నేనెట్ట తట్టుకోను రోయ్ నేనసలే ఏ మెరుగని ఎర్రోని మరేమో ఏలు చూచిందోని రబ్బా ఏసుకున్న కిల్లి ఒరొర ఒళ్ళంతా తిరిగెను మళ్ళీ ఒక అయితే ఆను బనారస్ వాళ్ళ కుల్జా బంద్ అకల్ కా తాలా కైకే ఆను బనారస్ వాళ్ళ కుల్జా బంద్ అకల్ కా తాలా కైకే ఆను బనారస్ వాళ్ళ ఎదురవుతుంటే ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసిపోతుంటే ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలని వస్తే ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా ఈరోజు మన తెలంగాణ తెలుగు స్పీకింగ్ సిడ్నీ అసోసియేషన్ ఏదైతే ఉందో వాటికి ముఖ్య అతిథిగా తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, తర్వాత మన సాగునీటి పారుదల శాఖ నిపుణుడు, తర్వాత ఎన్నో కార్యక్రమాల్లో ఆయన పాల్పంచుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంకే కాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా ఎంతో ఉన్నతమైన ఆశయాలు చెప్పిన వ్యక్తి. వారు మనందరినీ ఉద్దేశించి ఒక 5 minutes వారు మాట్లాడతారు. మీరు దయచేసి కొద్దిగా ఒక్క 2 నిమిషాలు వారికి చూడండి దయచేసి. అందరూ ఒక 5 నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటే మన తెలుగు సీనియర్ సిటిజన్స్ సిడ్నీ
అసోసియేషన్ తరఫున సిడ్నీలోనే కాదు హైదరాబాద్లో కూడా మీరు ఫ్రీక్వెంట్గా కలుసుకుంటారని తెలిసి నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ఆ విధంగా మీ యొక్క అసోసియేషన్ ఎవరైతే ముందుండి నడిపిస్తున్నటువంటి విజయ్ కుమార్ గారికి నేను మీ కాబట్టి అందులో నేను అనుకుంటే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఆ 4-5 పట్టణాలకు కూడా ఇదే విధంగా అసోసియేషన్ ఉండి ఉండొచ్చు. ఆటలు పాటలతో కాలక్షేపం చేస్తున్నారు. మీ యొక్క సిడ్నీ వివరాలన్నీ కూడా అప్పుడప్పుడు అదే చెప్పాను కదా అదే ఉన్నటువంటి ఇంజనీర్ విజయ్ కుమార్ గారిని చూసి నేను గర్విస్తూ కార్యక్రమాలు ఇక్కడ చేసుకుంటున్నారు, సిడ్నీలో చేసుకుంటున్నారు. నేను ఒక్క విషయం, నేను నాకు వాటర్తో సంబంధం ఉన్నా కూడా ఈరోజు ఆరోగ్యం విషయంలో నేను ఒక విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నా. ముఖ్యంగా ఈ ఏజ్లో వచ్చేటువంటి బ్యాక్ పెయిన్ కానీ, షోల్డర్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ ఉన్నటువంటి వాళ్ళందరికీ డాక్టర్ నిరంజన్ కుమార్ గారని ఇక్కడ దగ్గరలో వనస్థలిపురం రెడ్ ట్యాంక్ దగ్గరనే ఉంటారు వారు. ఈరోజు వారి దగ్గరికి వెళ్ళి నేను వస్తున్నాను. మా సిస్టర్స్ని తీసుకెళ్ళండి. 1-2 సిట్టింగ్లనే అది నయమైపోతుందండి. బ్యాక్ పెయిన్ అయితే ఎస్పెషల్లీ బ్యాక్ పెయిన్. కాబట్టి మీకు ఎవరికే కానీ బ్యాక్ పెయిన్ కానీ, మీ ఫ్రెండ్స్ని కానీ, మీ యొక్క రిలేషన్ సర్కిల్నే కానీ నేను జీవికి నేను వారి యొక్క ఇస్తాను. నేను జీవి గారికి వారి యొక్క లొకేషను, వారి యొక్క ఫోన్ నెంబరు, తర్వాత వారు డాక్టర్ వారు నిరంజన్ కుమార్. యాక్చువల్లీ న్యూక్లియర్ సైంటిస్ట్, ప్యాషనేట్గా ఈ విద్య నేర్చుకున్నాడు. మన అందరికీ నేర్పాలని, అందరికీ బాగు చేయాలని చూస్తున్నారు. కాబట్టి నేను జీవి గారికి అందిస్తాను. దాని ద్వారా మీ గ్రూప్లో పెడతారు, మీరు అందరూ చేయండి. మీ గ్రూప్లో నేను జీవి కుమార్ గారికి ఇస్తాను, జీవికి ఇస్తాను. వారు మీ గ్రూప్లో పెడతారు. ఎవరికైతే అవసరం ఉన్నదో వారు ఆ లొకేషన్ బట్టి, వారి ఫోన్ నెంబర్ బట్టి ఫోన్ చేసి, సాటర్డే సండే 9 AM to 9 PM ఉంటారు వారు ఇంట్లో. తర్వాత మిగతా రోజులలో కూడా 6 PM to 8 PM ఉంటారు. అడ్రస్, పేరు, ఎవ్రీథింగ్ ఐ విల్ షేర్ విత్ జీవి. ఓకే, థ్యాంక్ యూ, ఎంజాయ్. నా గుండె గుల్లా కాడెత్తుకొచ్చాడు, గడుసు పిల్లడు, వాడు కనబడితే చాలు నా గొల్లు తెలవదు. కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు, వాడు కనబడితే చాలు నా గొల్లు తెలవదు. ఇదండి కవిత్వం అంటే. నాకు నచ్చిన కవిత్వం మీ అందరికి నచ్చుతలేదో నాకు తెలియదు, కానీ ఎంత బాగా రాసిండు. ఇవాళ రేపు ఇప్పుడు కవిత్వం ఏందో మనకు అర్థమైతలేదు ఈ కాలం వల్ల. మనకు పిక్కలపై దాకా చుక్కల తీరగట్టి, పిక్కలపై దాకా చుక్కల తీరగట్టి, పిడికిలంత నడుము చుట్టూ పైట కొంగు పిగగట్టి. పిక్కలపై దాకా చుక్కల తీరగట్టి, పిడికిలంత నడుము చుట్టూ పైట కొంగు పిగగట్టి, వెళుతుంటే చూడాలి, వెళుతుంటే చూడాలి దాని నడక, అబో వెర్రెత్తి పోవాలి దాని వెనక. నీలాటి రేవులోన నీళ్ళ కడవ ముంచుతూ వంగింది చిన్నది వంపులన్నీ ఉన్నది, వంగింది చిన్నది వంపులన్నీ ఉన్నాడా, పడి చస్తాను వస్తానంటే కాళ్ళకాడ. కాడెత్తుకొచ్చాడు గడుచు పిల్లడు, చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగరాలు, చురకత్తి మీసాలు జుట్టంతే చూడాలి, దున్నుతుంటే చూడాలి వాడి జోరు, వాడు తోడు ఉంటే తీరుతుంది వయసు పోరు. చేనులో వాడు తలపాగా బాగా చుట్టి, మెలుకోలో చేతబట్టి, అరకదివి పట్టుకొని మెరక చేనులో వాడు దున్నుతుంటే
రైతులకు తెలవాలి మెరకతేలంటేందో. దున్నుతుంటే చూడాలి వాడి తోరు, వాడు తోడుంటే తీరుతుంది వయసు పోరు. కాడెత్తుకొచ్చాడు సుడిగాలులైన జడివానలైన విడిపోని బంధమే వెలసే తొంగి చూసింది చలిగాలి మేలు సోకింది. ఆనాటి వలపు పాట ఈనాటి బ్రతుకు బాట, ఆనాటి వలపు పాట ఈనాటి బ్రతుకు బాట, ఆనాటి కలవరింత ఈనాటి కౌగిలింత. ఏనాటికైనా ఏ చోటనైనా విడిపోనిదోయ్ మన జంట. నిలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది. చిరునవ్వులొక చెలికాడు పలుక నిలువెల్ల వెళ్ళి విరిసింది. సోకు చూడగానే జిల్లంది మన్నకు, ఇలా రాసి పెట్టి ఉన్నది గాంధీ గాంధీ, ఇలా రాసి పెట్టి ఉన్నది మన్నకు. అబ్బ మంగమ్మ నువ్వు ఉతుకుతుంటే అందం. టిఆర్ఎస్ గ్రూప్స్ అందరికి అలా రాసి పెట్టి ఉన్నది మన్నకు, మళ్ళా రాసి పెట్టి ఉన్నది టిఆర్ఎస్ గ్రూప్స్ కి. అబ్బ మంగమ్మ నువ్వు బుతుకుతుంటే అందం. అప్ప ఏ శాపే బంధం వారిని సోకు అపరా రాజు 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 నిన్ను పండగేసి రాస్తా. అబ్బ మంగమ్మ ఉసరమ్మ టిఆర్ఎస్ గ్రూప్. అందరు కొద్దిగా సైలెన్స్ ఉండాలండి. మంచి పాట. అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్నలు. అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్నలు. మర్యాదలగిరి దాటని నాన్నే మా నడతగా,
గిరిగీయని మనసున్న అమ్మే మా మమతగా పరువే సంపదగా పగలే వెన్నెలగా ప్రేమతో కట్టుకున్న కోవెలే ఈ ఇల్లుగా ప్రేమతో కట్టుకున్న కోవెలే ఈ ఇల్లుగా పెరిగినాము మీ నీడన ముద్దు ముద్దుగా అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు మాదముల అనుబంధం మాకే చెల్లుగా కన్న తల్లి ప్రతిరూపం చిట్టి చెల్లిగా ఒకటే తనువుగా ఒకటే మనసుగా చెలిమనేదే ఎన్నడు తరగని మా కలిమిగా చెలిమనేదే ఎన్నడు తరగని మా కలిమిగా కలిసి ఉన్నాము కనుపాపలుగా అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్న జారు పైట చిన్న దాన జనక పూల రైగా దాన జారు పైట చిన్న దాన ఆడే నీ వాలకం పసిగట్టానే నా దానా నువ్వేనని కనిపెట్టానే శనగ పూల రైగా దాన జారు పైట చిన్న దాన ఆడే నీ వాలకం పసిగట్టానే నా దానా నువ్వేనని కనిపెట్టానే రంబలాగా నువ్వు ఎదుట ఉంటేను రామచిలుకలాగా కులుకుతుంటేను రంబలాగా నువ్వు ఎదుట ఉంటేను రామచిలుకలాగా కులుకుతుంటేను స్వర్గాన్ని కాదంట నిన్నే కోరుకుంటా నా భాగ్య దేవతవు నీవని మురుసుకుంటానే భద్రంగా గుండెల్లో దాచుకుంటానే శనగ పూల రవికా దాన జారు పైట చిన్న దాన ఆడే నీ వాలకం పసిగట్టానే నా దాన నువ్వేనని కనిపెట్టానే గుబ్బల బరువున నడుము ఊగుతుంటే అంతలాగా నువ్వు అడుగు వేస్తుంటే గుబ్బల బరువున నడుము ఊగుతుంటే హంసలాగా నువ్వు అడుగు వేస్తుంటే ఏ పక్క సప్పుడైనా ఏ దిక్కు అలికిడైనా నువ్వే వస్తుంటివని అనుకుంటేనే నీ తోడు ఒట్టేసి చెబుతుంటినే శనగ పూల రవికా దాన దారు పైట చిన్న దాన ఆడే నీ వాలకం పసిగట్టానే నా దాన నువ్వే వస్తే నన్నే కాదని అంటావే నన్నే కాదని याराना तेरे जैसा यार कहाँ ऐसा याराना याद करेगी दुनिया तेरा मेरा अफसाना तेरे जैसा यार कहाँ ऐसा याराना याद करेगी दुनिया तेरा मेरा अफसाना
बैठा दिया पलक पे मुझे खाक से उठा के। मेरी जिंदगी सवारी मुझको गले लगा के, बैठा दिया पलक पे मुझे खाक से उठा के। यारा तेरी यारी को मैंने तो खुदा माना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना। चल गया। హలో ఎవ్రీబడి, ఇది పొలిటికల్ పార్టీ కాదు, మనం ఏజ్మెంట్స్. అండ్ మా సీనియర్స్ అందరం భగవంతుడు కలిపిండు, క్లాస్మేట్స్ తర్వాత మన ఏజ్మెంట్స్ అందరం. అయితే మనం దేవుడు కలిపిండు కనుక మనం మాత్రం అన్ని ప్రాంతాల వాళ్ళు కనుక ఈ వీడియో మాత్రం కట్ చేయొద్దు. వీడియో మాత్రం కట్ చేయకుండా మళ్ళీ పంపించండి గ్రూప్లల్లో. లాస్ట్ టైం కట్ చేశారు చాలా, ఈసారి కట్ కావద్దు. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి, ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. స్నేహం అను నదిలోన లోకుల్లో మునిగాము, ఆ చోటే అమ్మ నాన్న ప్రేమను చూసాము. ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను. సార్ మీరు రండి సరదాగా. సార్ వచ్చారు.